గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనం నిన్న లాంగ్ వీడియోలో చూసాము వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసి. అలానే ఇక్కడ ఏమి ఇచ్చారంటే వాళ్ళే క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ చూసాము, వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. ఒక క్వశ్చన్ పీ ఆఫ్ ఎక్స్ పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ -2x -3 ఇచ్చేసి అక్కడ వాల్యూస్ ఏమి ఇచ్చారు, అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే ఇవి జీరోస్. వాల్యూస్ ఏమేమి ఇచ్చారు, 3 -1 అండ్ 2 ఇచ్చారు. ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాలినామియల్ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు జీరోస్ వస్తే అది పాలినామియల్ ఈక్వేషన్కి ఇవే కరెక్ట్ వాల్యూస్ అని. లేదు అది సబ్స్టిట్యూట్ చేసే మనకి నెగిటివ్ వాల్యూ అయినా పాజిటివ్ వాల్యూ అయినా ఏదైనా ఇంటీజర్స్ వస్తే, జీరో కాకుండా మిగతా ఇంటీజర్స్ ఏదైనా వస్తే అది మాత్రం దానికి సంబంధించిన వాల్యూ కాదు అని. మనకు ఎగ్జాంపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు కదా, మనం ఏం రాయాలి, వాట్ ఆర్ ద వాల్యూస్ అని ఇచ్చారు. పీ ఆఫ్ ఎక్స్ రాసుకొని ఎక్స్ స్క్వేర్ -2x -3. ఫస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నది ఏది, 3 అనేది. 3 అంటే 3 స్క్వేర్ 9, 3 2 జా 6 -3, 9 -9 0 వచ్చేసింది. సేమ్ అట్లనే -1 కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనం ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా కానీ ఈవెన్ నెంబర్ వచ్చి పైన స్క్వేర్ వస్తే దానికి పాజిటివ్ వాల్యూ వస్తుంది. అదే మనము ఆడ్ పైన పవర్ ఆడ్లో వస్తే మనకు ఆన్సర్ నెగిటివ్లో వస్తుంది. ఇక్కడ మనకి ఈవెన్లో ఉంది కాబట్టి 1 స్క్వేర్ అంటే 1, -1 × -1 +1. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ 2 -3, 3 -3 0 వచ్చేసింది. సేమ్ అట్లనే పీ ఆఫ్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 పవర్ 2 అంటే 4, 2 2 జా 4 -3, 4 -4 0. ఇక్కడ -3 మిగులుతుంది. అంటే ఇక్కడ వాల్యూస్ ఏవేవి అంటే ఈ రెండు వాల్యూస్, 3 అనేది -1 అనేది ఈ పాలినామియల్ ఈక్వేషన్ యొక్క వాల్యూస్. 2 అనేది దీనికి సంబంధించింది కాదు. మనం లాస్ట్ స్టెప్లో ఏం రాయాలి, వాల్యూస్ ఆఫ్ ద పాలినామియల్ ఈక్వేషన్ x² -2x -3 ఈజ్ ఇది 3 అండ్ -1 అని రాయాలి. బట్ నాట్ 2, ఇది అనేది కాదు అని రాయాలి. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు మనం చూస్తున్నది 4 మార్క్స్ క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు. ఫైండ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు, ఈక్వేషన్ ఇచ్చారు 6x² -7x -3. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి ax² + bxc. కంపేర్ చేస్తే a అనేది 6, b అనేది -7, c అనేది -3. మనకు సమ్ ఆఫ్ ద జీరోస్ తెలుసు కదా, α + β = -b/a అంటే -7/6. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అదే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే c/a. c వాల్యూ ఎంత, -3/a అంటే 6. 3 1 జా 3 2 జా 6 -1/2. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.